ఓం శాంతి. 14/4/2022 ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. సుఖశాంతుల జమా ఖాతా. ఆత్మనైన నేను సంగమ యుగములో బాబాను స్మృతి చేస్తూ యోగ బలాన్ని వృద్ధి చేసుకుంటున్నాను. నా అనేక జన్మల నష్ట ఖాతా సమాప్తి అవుతూ ఉంది. యోగ బలముతో నాలో దివ్య గుణాల ఖాతా వృద్ధి అవుతూ ఉంది. నేను ఆత్మీక వ్యాపారుడను. నా లాభ నష్టాల ఖాతాను పరిశీలిస్తున్నాను. శివబాబా, నాకు ఒక్క మీరు తప్ప మరెవ్వరూ లేనేలేరు. నేను మనస్ఫూర్తిగా అనుభవము చేస్తున్నాను మరియు ప్రతిజ్ఞ కూడా చేస్తున్నాను. శివబాబా, మీరు రాగానే నేను మిగతా అన్ని సాంగత్యాలను వదిలివేశాను. ఒక్క మీ సాంగత్యంలోనే ఉన్నాను. దేహ సహితముగా దేహ సర్వ సంబంధాలన్నీ బుద్ధి ద్వారా త్యాగము చేశాను. ఒక్క మిమ్మల్ని స్మృతి చేస్తున్నాను బాబా. నా దృష్టి ఒక్క మీపైనే ఉంది. నా ధ్యాస ఒక్క మీపైనే ఉంది. ఈ పాత శరీరము నుంచి కూడా నా మనస్సును తొలగించి వేశాను. ఏకాంత సమయములో, ప్రభాత సమయములో నేను చేసిన ప్రతిజ్ఞను నెమరు వేసుకుంటున్నాను. నాకు ఒక్క మీరు తప్ప మరెవ్వరూ లేరు బాబా. నేను ఎవ్వరిని నమ్మను, మోసపోను కూడా. ఆకాశ సింహాసనంపై ఉన్న శివబాబా, మీరు నా కొరకు భూమిపై అవతరించారు. పావనంగా చేసేందుకు వచ్చి ఉన్నారు. శ్రేష్టాచారి దేవతనైన నేనే ధర్మభ్రష్టునిగా కర్మభ్రష్టునిగా అయ్యాను.
నన్ను పావనంగా చేయటానికి మీరు ఆకాశ సింహాసనం వదిలి నా వద్దకు వచ్చారు. శివబాబా, నేను మీతో ఇంటికి తిరుగు ప్రయాణం అవుతున్నాను. నా పాత పాప ఖాతాలను సమాప్తము చేసుకుంటున్నాను. నేను ఆత్మీక వ్యాపారిని. కల్పాంత సమయములో నా పాత ఖాతాను సమాప్తము చేసి సుఖశాంతుల జమా ఖాతాను పెంచుకుంటున్నాను. ఆత్మనైన నేను అర్ధకల్పము లాభాలతో, అర్ధకల్పము నష్టాలను కలిగి ఉంటాను. సంగమ యుగములో నా బేహద్దు లాభ నష్టాల ఖాతాను సరిచేసుకుంటున్నాను. యోగ బలము ద్వారా నా పాప ఖాతా సమాప్తమవుతోంది. అర్ధకల్పపు సుఖపు ఖాతా జమ అవుతుంది. ఆత్మనైన నేను పవిత్రంగా అవుతూ గీతా జ్ఞానాన్ని ధారణ చేస్తున్నాను. నాకు సర్వశక్తివంతుడైన భగవంతుని తోడు లభించింది. నేను అనాథుడ నుండి సనాథునిగా అయ్యాను. పుణ్యాత్మల భారతదేశంలో మరలా సత్యయుగము ప్రారంభము కానున్నది. శివబాబా, మీరు సంగమ యుగములో దేవీ దేవతా ధర్మాన్ని స్థాపిస్తున్నారు. దేవతా ధర్మానికి చెందిన ఒక్కొక్క ఆత్మ మరలా తిరిగి తమ ధర్మంలోనికి వచ్చి చేరుతున్నారు. ఆత్మనైన నేను లక్ష్మీనారాయణుల రాజ్యములో సంపూర్ణ శ్రేష్టాచారిగా ఉంటాను. అతి ఉన్నతమైన శివబాబా, మీరు వచ్చి సత్య జ్ఞానమును వినిపిస్తున్నారు. సత్యఖండాన్ని స్థాపిస్తున్నారు. మీ పేరే సత్యము, చైతన్యము. అర్ధకల్పము నేను అసత్యమైన జ్ఞానాన్ని వింటూనే వచ్చాను. ఖచ్చితంగా
గాడ్ ఫాదర్ ఎవరు అనేది అర్థము చేసుకోలేకపోతుంది బాబా. మీరు తండ్రే, మీ నుండి ఆస్తి లభిస్తున్నది. మిమ్మల్ని సర్వవ్యాపి అని నేను ఎలా భావించగలను? నేను భక్తి మార్గము నుండి జ్ఞాన మార్గములోనికి వచ్చేసాను. హఠయోగాన్ని మాని రాజయోగాన్ని సాధన చేస్తున్నాను. నాకు మీ ద్వారానే బేహద్ ఆస్తి లభించనున్నది. మిగతా దైహిక తండ్రులు లేక గురువులు నాకు హద్దు ఆస్తిని మాత్రమే ఇవ్వగలరు కదా. మీరొక్కరే నాకు అనంతమైన ఆస్తిని, సుఖాన్ని ఇచ్చేవారు. శివబాబా, నేను ఈ మాటను పదే పదే గుర్తు చేసుకుంటూ బేహద్దు సుఖాన్ని అనుభవిస్తున్నాను. మీరు నా కొరకు ముక్తి, జీవన్ముక్తి అను బహుమతిని తీసుకొని వచ్చారు. నేను సత్యయుగములో ఒకే ఒక్క దేవతా ధర్మమును కలిగి ఉంటిని. అనేక ధర్మాల వినాశనము, ఏకధర్మ స్థాపన ఒక్క మీ ద్వారానే సాధ్యమవుతుంది బాబా. ఒక్క మీరే సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాలను తెలియచేయగలరు. శివబాబా, మీరు మానవ సృష్టికి బీజ రూపమని ఒక్క మీ వద్దనే సత్యమైన జ్ఞానము ఉందని నేను తెలుసుకున్నాను. శివబాబా, మీరు సర్వశక్తివంతుడు, మీరు సర్వవ్యాపి కాదు అనే విషయాన్ని గుర్తుంచుకుంటున్నాను. ఆత్మనైన నేను ప్రతిరోజు జ్ఞానగంగలో మునుగుతున్నాను, పావనమవుతున్నాను. స్థూలమైన గంగ నన్ను పావనముగా చేయలేదు. నేను కేవలము మీ ద్వారానే ఇల్లైన పరంధామానికి చేరుకోగలను. మీరు నాకు ఇల్లైన పరంధామానికి గైడ్గా వచ్చారు. తీసుకుని వెళ్ళేందుకే వచ్చారు. ఇలా చెప్పగలిగే హక్కు ఒక్క మీకు తప్ప మరెవ్వరికీ లేనే లేదు బాబా. నేను మీతో పాటు ఇల్లైన పరంధామానికి చేరుకుంటాను. ఆత్మనైన నేను మీ ద్వారా
సత్యయుగ దైవీ ప్రపంచానికి యోగ్యునిగా అవుతున్నాను. రావణాసురుడు నన్ను ఇన్సాల్వెంట్గా తయారు చేశాడు. మీరు నన్ను 100% సాల్వెంట్గా, సంపన్నముగా చేస్తున్నారు. సత్యయుగ దైవీ ప్రపంచానికి సంపూర్ణ యోగ్యతలు నాలో నింపుతున్నారు. శివబాబా, ఇప్పుడు ఈ పాత ప్రపంచము అతి త్వరలో కొత్త ప్రపంచంగా మారుతూ ఉంది. కొత్త ప్రపంచము కొరకు మీరు నాకు కొత్త జన్మను ప్రసాదించారు. నేను రాజయోగాన్ని అభ్యసిస్తున్నాను. ఆత్మనైన నేను ఈ బేహద్దు డ్రామాలో పాత్ర చేస్తున్నాను. ఎవ్వరికీ తెలియని బేహద్దు జ్ఞానము నాకు లభించినది. నేను ఈ బేహద్దు డ్రామాలో ఒక పాత్రధారిని. సృష్టికర్త మరియు రచయిత శివ్ బాబా గురించి తెలుసుకున్నాను. ఈ బేహద్దు డ్రామా ఆట అనాది అని, అవినాశి అని నాకు అర్థమైనది. ఆత్మనైన నేను ఒక్క మీ స్మృతిలోనే బేహద్దు ఖుషీని అనుభవం చేస్తున్నాను. నేను అన్య సాంగత్యాలను వదిలి ఒక్క మీ సాంగత్యములో ఉంటున్నాను. శివబాబా, మీ స్మృతిలోనే భోజనం చేస్తున్నాను. మీ స్మృతిలోనే ప్రతి కర్మను చేస్తున్నాను. శ్రేష్ఠ స్మృతితో నాకు శ్రేష్టమైన గతి లభించనున్నది. సర్వుల సద్గతి దాత శివబాబా, మీరు శ్రేష్టాచారులుగా నన్ను తయారు చేస్తున్నారు. శాంతి దేశానికి తీసుకొని వెళ్ళేవారు ఒక్క మీరే బాబా. అనేక జన్మల తరువాత మీరు నాకు తండ్రిగా, టీచరుగా, గురువుగా లభించారు. దైహిక గురువులెవ్వరూ నాకు ఆత్మిక జ్ఞానాన్ని బోధించనేలేదు. శివబాబా, మీరు జ్ఞాన సాగరులై నాలో పూర్తి జ్ఞానాన్ని నింపివేశారు. ఆత్మనైన నేను ఘోర అంధకారంలో నుండి ప్రకాశంలోనికి వచ్చాను. మీరు నాకు జ్ఞాన అంజనమును ప్రసాదించారు. జ్ఞాన సూర్యుడైన శివబాబా,
మీరు సత్యయుగ పగలును తీసుకొని వస్తున్నారు. బ్రహ్మ నోటి ద్వారా అనేక జ్ఞాన రహస్యాలను వివరిస్తున్నారు. ఆత్మనైన నేను రావణాసురుడి చెరసాల నుంచి పూర్తిగా బయటపడ్డాను బాబా. ఈ కల్పము ఆయుష్ కేవలము 5,000 సంవత్సరాలేనని, లక్షల సంవత్సరాలు కాదని నాకు అర్థమయ్యింది. క్రీస్తుకు 3,000 సంవత్సరముల క్రితము స్వర్గం ఉండేది. అది ఇప్పుడు మరలా పునఃస్థాపన జరుగుతూ ఉంది. శ్రీ 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 బాబా, మీరిచ్చే శ్రీమతము ద్వారా నేను శ్రేష్ఠ దేవతగా అవుతాను. రుద్రుడైన శివ్ బాబా బేహద్దు యజ్ఞాన్ని రచించి స్వర్గస్థాపన చేస్తున్నారు. ఆత్మనైన నేను ఈ జ్ఞానమును కల్పకృతము కూడా తెలుసుకున్నాను. ఈ కల్పంలో కూడా తెలుసుకుంటున్నాను. బేహద్దు తండ్రి నాకు బేహద్దు జ్ఞానాన్ని ఇస్తున్నారు. నేను ముఖవంశావళి బ్రాహ్మణుడను. ఈశ్వరీయ కులస్థుడను. తాత నిరాకారుడు శివబాబా నుండి స్వర్గ ఆస్తిని పొందుతున్నాను. శివబాబా, నేను మీ జ్ఞానాన్ని వినిపిస్తూ ఈశ్వరీయ సేవం చేస్తున్నాను. అందరి కళ్యాణము చేస్తున్నాను. భక్తి మార్గంలో నా స్మృతి చిహ్నముగా మందిరాలు మరియు జడమూర్తులు తయారవుతున్నాయి. ఇక్కడ నేను ప్రత్యక్షముగా దేవతగా అయ్యే పురుషార్థం చేస్తున్నాను. శివబాబా, మీ ద్వారా నాకు దైవీ పదవి లభిస్తూ ఉంది. పరంపిత పరమాత్మ శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్వర్గస్థాపన చేస్తున్నారని నాకు తెలిసినది. చేసి చేయించేవారు నా తండ్రి శివబాబా. శివబాబా, మీరు నేర్పిస్తున్న రాజయోగ సాధనలో పవిత్రత ధారణ అత్యంత ముఖ్యమైనదని నేను తెలుసుకున్నాను.
ధారణ కూడా చేస్తున్నాను. నేను పవిత్ర జీవితాన్ని కొనసాగిస్తున్నాను. జ్ఞానాన్ని ధారణ చేస్తున్నాను. ఇతరులను నా సమానంగా తయారు చేసి ఉన్నత పదవిని పొందుతాను. శివబాబా, జ్ఞాన యజ్ఞములు వచ్చే విఘ్నాలను నేను ఖాతరు చేయను. పవిత్రముగా ఉంటూ మీకు పవిత్రత సహయోగాన్ని అందిస్తాను. శివబాబా, నేను భోజనము చేసే సమయంలో కూడా మీ స్మృతిలో ఉంటాను. వ్యర్థ సంభాషణ చేస్తూ భోజనము చేయను. ఆత్మనైన నేను మాలికుడను మరియు బాలకుడను కూడా. ఈ డబల్ నశా స్థితి ద్వారా నేను నిర్విఘ్నముగా ఉంటాను. నేను డబల్ లైట్ స్వరూపంలో స్థితమై ఉన్నాను. నా బరువునంతా బాబాకు ఇచ్చివేశాను. నేను తేలికగా ఉన్నాను.